గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్కెట్లో చూసుకుంటే అయితే యుద్ధ భయాలు అయితే బాగా కనిపించినాయి. ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ని అయితే యుద్ధ భయాలు అయితే ఒకసారి మార్కెట్ డౌన్ కావడానికి మెయిన్ కారణం అని చెప్పవచ్చు. ముఖ్యంగా మార్కెట్ నిన్న చూసుకుంటే యుఎస్ మార్కెట్లో కూడా నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఏషియన్ పసిఫిక్ మార్కెట్లో కూడా అంతగా మూమెంట్ లేకపోవడం. అండ్ నిన్న చూసుకుంటేనేమో ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నారు. అండ్ ఈరోజు ఓవరాల్గా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య అయితే యుద్ధం బాగా కొనసాగుతుండడం, ఓవరు నివెంత అనే లెవెల్లో అయితే ప్రజెంట్ అయితే నడుస్తుండడం జరిగింది. అండ్ వాటికి సంబంధించిన బేస్లను కూడా కొన్ని ఇజ్రాయెల్ పేల్చడం జరిగింది. ఆ విధంగా యుద్ధ భయాలు అయితే మార్కెట్లో బాగా కనిపించినాయి. ఇన్వెస్టర్ సెంటిమెంట్ని అయితే దెబ్బతీసినాయని చెప్పాలి. ముఖ్యంగా సెన్సెక్స్ చూసుకుంటే నిఫ్టీ ఇండికేషన్ చేసినట్టు గ్యాప్ డౌన్తోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండింగ్ కూడా నెగిటివ్లోనే ఎండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా సెన్సెక్స్ వచ్చేసి 573 పాయింట్లు డౌన్గా ట్రేడ్ అయిపోయి 81,118 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 169 పాయింట్లు డౌన్ అయిపోయి 24,718 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 555 మైనస్ క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా 0.38% అయితే పడిపోవడం జరిగింది. ఓవరాల్గా అన్ని సెక్టార్లు కూడా మ్యాక్సిమం ఈరోజు నెగిటివ్లో ఉండడం జరిగింది. ముఖ్యంగా క్రూడ్ సంబంధించిన యుద్ధం వల్ల క్రూడ్ అయితే బాగా పెరగడం జరిగింది. ఇంచుమించు 10 to 12% పెరగడం జరిగింది. క్రూడ్ పెరగడం వల్ల క్రూడ్ సంబంధిత ఆధారిత సెక్టార్లు అయితే కంప్లీట్ అయితే డ్రాగ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే మీడియా, ఎంటర్టైన్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్, హెల్త్కి సంబంధించింది ఐటీలో కొంచెం మూమెంట్ అయితే కనిపించింది. మిగతా పిఎస్యూ బ్యాంక్, కన్జ్యూమర్ బ్యాంక్, నిఫ్టీ, మెటల్స్, ఫైనాన్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్ అన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా నెక్స్ట్ మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది అండ్ నెక్స్ట్ మార్కెట్ ఈ పరిస్థితి యుద్ధాలు కంటిన్యూ అయితే ఎలా ఉంటుంది మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్గా మార్కెట్ ఈరోజు చూస్తే అయితే వీక్ లాస్ట్ డే ట్రేడ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మండేనే మార్కెట్ ఉంటుంది. మొత్తం నెగిటివ్లోనే కనిపించడం జరిగింది. ఈరోజు రెడ్లోనే ఉంది. ఏం చెప్తారు మార్కెట్ గురించి? ఏం లేదు, ఎఫ్ఐఐలు అమ్మకాలు మొదలు పెట్టిర్రు నిన్న ఇవాళ మొన్న. ఎఫ్ఐఐలు అమ్మకాలు ఒకటి, రెండోది వరల్డ్లో ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఒకటి. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ తోటి సెంటిమెంట్ దెబ్బతినటం, ఏషియన్ మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు కూడా మైనస్ లోనే స్టార్ట్ కావటం, అవి మైనస్ లోనే రన్ కావటం మనకి సెంటిమెంట్ అన్నమాట. కొంచెం ఏంటిదంటే వరల్డ్ మార్కెట్లు అయితే మనకి పాజిటివ్ న్యూస్ ఏంటిది అంటే సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇన్ఫ్లేషన్ డేటా రావడం జరిగింది. మే మంత్ ఏప్రిల్ కంటే తగ్గింది, అది పాజిటివ్ న్యూస్. జిఎస్టీ పాజిటివ్ న్యూస్ పెరగటం, రెండోది వడ్డీ రేట్లు తగ్గటం, ఇవన్నీ మనకి పాజిటివ్ న్యూస్. కాకపోతే ఒక సెంటిమెంట్ ఏంటిదంటే ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వారు, ఈ తర్వాత వరల్డ్ మార్కెట్లో ఈ క్రూడ్ ఆయిల్ పెరగటం ఆ వార్ తోటి, దాంతో ఎఫ్ఐఐలు అమ్మటం, యూరోప్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు, అమెరికన్ మార్కెట్లు ఫాలో అవ్వటం, దాంతో మన మార్కెట్లు కూడా అదే దారిలో పోతున్నాయి. కాకపోతే ఎల్లుండికి మనకి అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది ఫస్ట్ క్వార్టర్, అంటే 15 జూన్కి. ఎప్పుడైతే 15 జూన్ అడ్వాన్స్ ఉంది, ఇవాళ 13 అయిపోయింది, 14, 15 మండే ట్యూస్డేకి అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రేపు జూలైలో స్టార్ట్ అవుతాయి. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ డేటా ఎక్కువ శాతం పాజిటివ్లోనే ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్ ఏదైతే అయిపోయిన తర్వాత ఈ ఫస్ట్ క్వార్టర్లో ఏవైతున్నాయో ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లేషన్ తగ్గటం, జిఎస్టీ పెరగటం, జిఎస్టీ పెరిగింది అంటే సేల్స్ పెరిగినట్టు, టర్న్ ఓవర్ పెరిగినట్టు, నెట్ ప్రాఫిట్ పెరిగినట్టు. నెట్ ప్రాఫిట్ పెరిగితే అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్కువ కడతారు. తర్వాత మాన్సూన్స్ ఏవైతే ఋతుపవనాలు ఉన్నాయో వర్షపాతం పాజిటివ్లో ఉండటం, ఇవన్నీ మనకి పాజిటివ్ న్యూస్లు. నెక్స్ట్ వడ్డీ రేట్లు తగ్గటం వలన కన్స్ట్రక్షన్ కంపెనీస్, ఫైనాన్స్ కంపెనీలు వాటన్నిటికీ బెనిఫిట్. బ్యాంకులు మాత్రం వడ్డీ రేట్లు తగ్గించినాయి, కానీ ఇచ్చే వాళ్ళకి తగ్గించినాయి. అయితే డిపాజిట్ల మీద మళ్ళీ వడ్డీ రేట్లు ఇంకా కొన్ని బ్యాంకులు తగ్గించినాయి, ఇంకా కొన్ని బ్యాంకులు తగ్గలేదు. అందుకోసం కొంచెం బ్యాంకులు ఇప్పుడు బ్యాంక్ షేర్లు, బ్యాంక్ నిఫ్టీ పట్టడానికి కూడా ఒక రీజను, బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం కూడా ఒక రీజను. ఈ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది ఏది బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ షేర్లు, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులల్లో. అయితే మనకేది ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఇవన్నీ ఇజ్రాయెల్ ఇరాన్ వార్లన్నీ టెంపరీ మనకి. ఎందుకంటే అది ఎప్పటి నుంచో నడుస్తుంది, ఇప్పుడు కూడా నడుస్తుంది, ఇంకా నడుస్తుంది అని అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ వీక్ ఇప్పటికి ఏంటిది అంటే చర్చలు వస్తున్నాయి, సమస్య పోతుంది. ఎప్పుడైతే ట్రంప్ గెలిచిండో ఈ యుద్ధాలన్నీ ఆగిపోవటం అవన్నీ జరిగినాయి అనేది ఉంది. మళ్ళీ మొదలైంది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వారు రాత్రి అయ్యేటప్పటికి అదొకటి. రెండోది నిన్న మనకు ఒక దుర్ఘటన జరగటం, అహ్మదాబాద్
విమాన దుర్ఘటన ఇవన్నిటితోటి కొంచెం మార్కెట్ మీద సెంటిమెంట్. రెండోది ఇవాళ వీకెండ్, ఫ్రైడే, ఇవన్నీ తోడయ్యి వీటితో పాటు ప్రాఫిట్ బుకింగ్ అనుకోండి. అయితే మనం వాల్యూని చూసుకొని కొనుక్కోవచ్చు. అయితే రోజు ఒక సెక్టార్ పెంచడం, రోజు ఒక సెక్టార్ తగ్గిస్తాం. ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ఫార్మా అవన్నీ తగ్గిస్తే మళ్ళీ మండే ట్యూస్డే తర్వాత ఆ సెక్టార్ మళ్ళీ పెంచడం జరుగుతుంది. ఉన్న సెక్టార్లే రిపీట్ ఒక 2 రోజులు ఒక సెక్టార్లు పెంచడం జరిగితే 3వ రోజు మళ్ళీ ఆ సెక్టార్లు పడతాయి. మళ్ళీ పడ్డ సెక్టార్లు మళ్ళీ ఇంకో రోజుకి మళ్ళీ పెంచడం. అంటే ఈ కాల్స్ పుట్ ఆప్షన్స్ F&Oలో ఏవైతే బాగా జరుగుతున్నాయో వాటిని స్క్వేర్ ఆఫ్లు చేయాలి, జీరోలు చేయాలి. రెండోది BSE ఒక రోజు క్లోజింగ్ ఉంటది, NSE ఒక రోజు. ఇప్పుడు సపోజ్ నిన్న నిఫ్టీ మంది క్లోజింగ్, మళ్ళీ వచ్చే వారం వచ్చేటప్పటికి మంగళవారం వచ్చేటప్పటికి BSE లో క్లోజింగ్ ఉంటుంది వీక్లీ. అందుకని మళ్ళీ ఆ తర్వాత వచ్చే వారం వచ్చేటప్పటికి మంత్లీ క్లోజింగ్ అంటారు. ఒక వారం వచ్చేటప్పటికి సెలవులు, బందులు, లేకపోతే ఇట్లా సెంటిమెంట్ ఉన్న 20 రోజుల్లో ప్రతి వారం ఏదో ఒకటి ఓపెనింగ్ క్లోజింగ్లు. మంగళవారం వచ్చేటప్పటికి BSE లో క్లోజ్ అంటారు, గురువారం వచ్చేటప్పటికి నిఫ్టీ క్లోజింగ్ అంటారు, శుక్రవారం వచ్చేటప్పటికి వీకెండ్ అంటారు. అంటే ఇప్పుడు ఓవరాల్ మండే ఎలా ఉండబోతుంది సార్ మార్కెట్? మండే ఓకే. అంటే మనం చూడవలసింది ఏంటిదంటే ఒక 2 రోజులు పడ్డదంటే మళ్ళీ 3వ రోజు షార్ట్ కవరింగ్ వస్తుంది. అంటే బాటమ్ లోకి వచ్చినప్పుడు ఎప్పుడైతే వాల్యూ ఉంటాయో ఆ షేర్స్ అన్ని కొనడం, అవి పెరగడం జరుగుతుంది. అయితే మనకి ఒకవేళ ఉన్న ఇదంతా టెంపరీనే. ఇప్పుడు నేను అనేది ఏంటిది అంటే ఎవరైతే వాల్యూ ఉన్న షేర్స్ గనక హోంవర్క్ చేస్తే ఇటువంటి అవకాశం ఎప్పుడు రావు. అంటే మార్కెట్ ఫాల్ అయినప్పుడు మంచి షేర్లు కూడా పడతాయి. ఇప్పుడు ఉదాహరణకి బజాజ్ ఫైనాన్స్ ఉంది, ఇవాళ కమ్ బోనస్ కమ్ స్ప్లిట్టింగ్, మండే నుంచి బోనస్ స్ప్లిట్టింగ్ అయింది, అయినా కానీ రేట్ రాలే. అంటే ఈ మార్కెట్ తోటి అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ అంటే ఫస్ట్ తర్వాత క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తాయి, అప్పుడు ఒక్కసారి తీసుకుపోతారు అనమాట. అంటే ఏం జరుగుద్ది అంటే వాల్యూ ఉన్న స్టాక్స్ మార్కెట్ ఇటువంటి టైంలో హోంవర్క్ చేసి ఏ సెక్టార్ బాగున్నాయి అంటే వాళ్ళు అబ్జర్వ్ చేయగలిగితే, ఇప్పుడు ఉదాహరణ ఫార్మా షేర్స్ ఉన్నాయి. ఫార్మా షేర్స్ ఓకే పాజిటివ్. ఎందుకు అంటుందంటే కరోనా కేసులు పెరిగినాయి. కరోనా కేసులు ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్ గా ల్యాబ్లు అంటే టెస్ట్ చేసేవి ఆ సెక్టార్ పెరుగుతుంది. మళ్ళీ టెస్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఏదైనా ఉంది అని కరోనా అని తేలింది అనుకోండి, మళ్ళీ మెడిసిన్స్ ఉంటాయి, ఆ కంపెనీలు పెరుగుతాయి. మళ్ళీ ఇప్పుడు మాన్సూన్స్ వచ్చి వర్షాలు కనుక వస్తే, రేపు వర్షాలు కనుక పడితే ఈ పిల్లలకి పెద్దవాళ్ళకి జలుబులు, పడిశాలు, జ్వరాలు వస్తాయి. వాటితోటి ఫార్మా షేర్లు అన్ని కూడా మళ్ళీ పెరిగే అవకాశాలు. అంటే సెక్టార్ ఇప్పుడు ఫార్మా సెక్టార్ ఇవాళ పర్లేదు మామూలుగా ఉంది, కానీ మళ్ళీ ఎప్పుడో ఒక రోజు దాన్ని తీసుకుపోతారు. అంటే ఇది జనరల్ గా ఏంటంటే మనం వాల్యూ ఉన్న స్టాక్స్ చూసుకోవాలి, బోనస్లు ఇచ్చేవి కానీ, లేకపోతే ఈ బడ్జెట్ కి సంబంధించి కానీ, వడ్డీ రేట్లకు సంబంధించింది కానీ, GSTకి సంబంధించింది కానీ, లేకపోతే మాన్సూన్స్. ఇప్పుడు మాన్సూన్స్ ఋతుపవనాలు బాగున్నాయి అంటే అర్థం ఏంటి? ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్, ట్రాక్టర్స్, ఆ సెక్టార్ అగ్రికల్చర్ సెక్టార్ మొత్తం తీసుకుపోతారు, అంటే పెరుగుతాయి అనమాట. మళ్ళీ నెక్స్ట్ జూలై ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే బాగున్నాయో లేవో అడ్వాన్స్ ట్యాక్స్ చెప్తాయి. ఇప్పుడు సోమవారం మంగళవారానికి, ఈ సోమవారం మంగళవారం నుంచి అవి మళ్ళీ పెరగడం మొదలు పెడతాయి. మళ్ళీ ఆ తర్వాత వచ్చేటప్పటికి వీక్లీ ఎక్స్పైరీలు ఉంటాయి, మంత్లీ ఎక్స్పైరీలు వస్తాయి. మళ్ళీ జూలైకి వచ్చేటప్పటికి రోల్ ఓవర్లు, ఫ్యూచర్స్ అనమాట. ఈ వీటితోటి మార్కెట్లు మాత్రం ఓకే. కాబట్టి ఇప్పుడు నిన్న చూసుకుంటే అహ్మదాబాద్ లో జరిగిన ఏరోప్లేన్ క్రాష్ అయింది కదా, దానికి సంబంధించి ఈ అంటే ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి సెక్టార్ కూడా మొత్తం పడిపోయిందని ఒక న్యూస్ ఉంది. పడిపోయింది, ఆల్రెడీ పడిపోవడం న్యూస్ కాదు. ఎందుకంటే ఇది ఎప్పుడు గెస్ చేయింది, ఎక్స్పెక్ట్ చేయింది, ఎన్నేళ్ల తర్వాత ఒకసారి ఇలా జరిగేటప్పటికి ఆ షేర్లు అయినాయి, అవన్నీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే. మీకు సింపుల్ అనమాట. ఏదైతే ఈ విమానాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ షేర్లన్నీ మళ్ళీ మూవ్ అవుతాయి. కాకపోతే వాల్యూ ఉన్నాయి మాత్రం మూవ్ అవుతాయి. ఉదాహరణకి ఎలా అంటే దీనికి సంబంధించినటువంటివి అంటే ఇండిగో ఉంది. ఇండిగో అసలు అంటే ఇది అసలు ఒకటి జనరల్ గా ఏం జరుగుతుంది అంటే ఎయిర్ ఇండియా ఏదైతే ఉందో ఈ ఎయిర్ ఇండియా ఎప్పటి నుంచో కూడా అంటే ఎయిర్ ఇండియా విమానాలే ఎక్కువ శాతం అంటే పాత వెహికల్స్ అనమాట. ఇప్పుడు ఇండిగో ఉంది, ఇండిగో ఉండటం కానీ వాళ్ళ క్వాలిటీ కానీ టైం కానీ అవి కొంచెం మెయింటైన్ చేస్తారు. ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి సెక్టార్లు, ఈ ఏవియేషన్ సెక్టార్లన్నీ కూడా ఫాల్ అయినాయి. అందులో వాల్యూ ఉన్నాయి చూసి కనుక మనము బై చేసుకోగలిగితే మళ్ళీ అవి బౌన్స్ బ్యాక్ అవుతాయి. ఎప్పుడైనా కానీ ఇవన్నీ జరిగేది. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఒకటి ఉంది, అదే ఇండిగో, అదొకటే ఉన్న వాటిల్లో. ఇంకపోతే తాల్ ఎంటర్ప్రైజెస్ అని కొన్ని ఉన్నాయి షేర్లు, అవన్నీ కూడా పాజిటివ్ లో ఉంటాయి అనమాట. అంటే ఎయిర్ లైన్ సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాయి. ఒకవేళ మీరు అన్నట్టు పడ్డా కానీ అవన్నీ టెంపరీనే. ఎందుకంటే
అది 2-3 రోజులు కాగానే ఇవి కామన్ ఇక జరుగుతూనే ఉంటది. ఇప్పుడు యాక్సిడెంట్ అయినంత మాత్రాన, దుర్ఘటన జరిగినంత మాత్రాన విమానాలు ఆగిపోవు, విమానాలు ఎక్కకుండా ఉండరు, విమానాలు బుక్ చేయకుండా టికెట్ లేకుండా అట్లా అనేది జరగదు. ఇప్పుడు మనం రైలు యాక్సిడెంట్లు ఎక్కువ శాతం చూస్తుంటాం, బస్సు యాక్సిడెంట్లు చూస్తుంటాం. బస్సు జరిగినప్పుడు కొద్ది మందే ఉంటది, రైలు అయ్యేటప్పుడు కొన్ని వందల మంది ఉంటారు. విమానాలు జరిగినప్పుడు ఇప్పుడు ఎప్పుడో ఏళ్ల తర్వాత అనమాట విమానాల్లో న్యూస్ చూడటం. కాకపోతే ఆ దుర్ఘటన బాధాకరం. కాకపోతే ఆ షేర్ల వరకు కొంచెం ఎక్కువ లేవు ఆ షేర్లు, 1-2 ఉన్నాయి కానీ అవి అందుట్లో బ్రాండ్ అంటే ఇండిగోనే, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, అది ఫేమస్. అది తగ్గినప్పుడు బై చేసుకోవచ్చు. అది జూలై రిజల్ట్స్ కూడా బాగుంటది. వాళ్ళు సర్వీసెస్ కూడా పెంచుతున్నారు. అంటే జనరల్ గా ఏం జరుగుతాయి అంటే విమానాలు ఎప్పటికప్పుడు విమానాలను కొంటూ ఉంటారు. విమానాలని డైరెక్ట్ గా సపోజ్ ఇప్పుడు ఎయిర్ ఇండియా ఉంది, డైరెక్ట్ బయలుదేరిందా అంటే ఇంకా నాన్ స్టాప్ వెళ్ళిపోతుంది. 12 గంటలు, 14 గంటలు, 13,000 కిలోమీటర్లు జర్నీ చేసేంత ఫ్యూయల్ ఉంటది. జర్నీ చేసేంత అంటే అలా జర్నీ చేసి అంత అయింది. కానీ సరిగా దుర్ఘటన మనం చెప్పేది కాదు, జరిగిపోయింది కాబట్టి మనం దాని మీద అనేది కాదు. ఆ దుర్ఘటన బాధాకరమే. కాకపోతే ఆ షేర్లు తగ్గినాయి. మీరు అన్నట్టు వరల్డ్ మొత్తం అన్ని షేర్లు తగ్గినాయి. అంటే భయం ఉంటది 1-2 రోజులు ఆ ఎఫెక్ట్, మళ్ళీ తర్వాత కామన్ అనమాట. అంటే ఆ టైంలో ఆ షేర్ల మీద ఎఫెక్ట్ ఉంటుంది. మీకు జనరల్ గా ఏదైతే న్యూస్ వస్తుందో బ్యాడ్ న్యూస్, ఉదాహరణకి 2 రోజుల కిందట మహారాష్ట్ర గవర్నమెంట్ అనుకుంటా ఈ లిక్కర్ మీద పెంచడం జరిగింది, ఏది ట్యాక్స్, ఏది వైన్స్ మీద. ఎప్పుడైతే పెంచడం జరిగిందో ఆ షేర్స్ అన్ని పడిపోయినాయి. మళ్ళీ 1 రోజు 2 రోజులే ఉంటది. మళ్ళీ ఎవరైతే వైన్స్ కానీ, బీర్ కానీ, లిక్కర్ కానీ యూజ్ చేసే వాళ్ళు 2 రోజులు ఆగుతారేమో, మళ్ళీ తర్వాత పెరిగినా కానీ మళ్ళీ వాళ్ళ పని వాళ్ళే. కాబట్టి సంపాదన పెంచుకోవాలి, ఖర్చుకే ఉందిలే, రేటు పెరిగింది అన్ని పెరగట్లేదా అనుకొని మళ్ళీ వాళ్ళ పని వాళ్ళే. అంటే వాళ్ళు మామూలుగానే కొనుక్కోవడం జరుగుతుంది. కాబట్టి అటువంటివన్నీ జనరల్ గా ఆ టైంలో ఉంటుంది. ఏది ఆ న్యూస్ వచ్చినప్పుడు ఆ సెక్టార్ మీద ఉంటుంది సెంటిమెంట్. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అనే సెంటిమెంట్ ఉంది. మళ్ళీ రేపెల్లిండి అయిపోయి సోమవారానికి ఇజ్రాయెల్ ఏం లేదులే ఆగిపోయిందనో ఏదన్నా కానీ మళ్ళీ మన మార్కెట్ ఇలానే పెరుగుతాయి. ఇప్పుడు 1000 పాయింట్లు పడడం వల్ల ఎట్లయితే పడుతున్నాయో అలానే బౌన్స్ బ్యాక్ కూడా అవుతాయి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మార్కెట్లో అయితే యుద్ధ భయాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే తొందరలోనే యుద్ధం కూడా క్లోజ్ అవుతుండొచ్చు అనే ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నాం. అండ్ యూఎస్ కూడా ఇన్వాల్వ్మెంట్ నడుస్తుంది, చూడాలి ఏం జరుగుతుందో. ఇది మార్కెట్లో అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.